హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ డీసీ. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే సినిమా అయితే నచ్చింది. వీడేంట్రా మూవీ దిగిన 2 రోజుల తర్వాత రివ్యూ ఇస్తున్నాడు అని అనుకోవద్దు. నాకు ఇప్పుడే టైం దొరికింది. అందుకనే ఇప్పుడే సినిమా చూశాను. ఇప్పుడే రివ్యూ ఇస్తున్నాను. సరే, ఇంకా సినిమా ఎందుకు నచ్చింది అంటే రీసెంట్ టైమ్స్‌లోని ఒక మంచి యాక్షన్ డ్రామా మూవీస్‌ని చాలా వరకు మిస్ అవుతున్నామని అనిపించింది. కానీ ఈ సినిమాతోటి ఆ సాటిస్ఫాక్షన్ ఫుల్‌ఫిల్ అయిందని చెప్తాను. ఇంకా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. చాలా డీసెంట్ యాక్షన్ డ్రామా ఫిలిమ్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇంకా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనిరుద్ అని చెప్పాలి. ఎందుకంటే అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ప్రతి సీన్‌ని ఎలివేట్ చేస్తూ హీరోని ఎక్కడ కూడా తగ్గించకుండా హై ఎలివేట్ చేసింది అతనిచ్చిన మ్యూజికే అని చెప్తాను. ఇంకా సినిమా కూడా ఒక కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ చూస్తున్నప్పుడు కొంచెం లాగ్‌గా అనిపించింది. నాకు 'పూరి జగన్నాథ్' తీసిన 'జ్యోతిలక్ష్మి' సినిమా గుర్తొచ్చింది. కొన్ని సీన్స్ చూసినప్పుడు సేమ్ అలాగే జరుగుతదేమో అని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అలాగేమీ జరగలేదు. దానికి క్వైట్ ఆపోజిట్‌గా జరిగింది. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్. హీరో గ్యాంగ్‌ని పోలీసులు ఆహ్, పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అసల హీరో గ్యాంగ్‌ని ఎందుకు పట్టుకుంటున్నారు? వాళ్ళు చేసిన మంచేంటి? చెడేంటి? అన్నదే స్టోరీ లైన్. ఈ మధ్యలోని హీరోయిన్స్‌కి, హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అసల ఏ సినిమాలోనైనా హీరోయిన్స్‌కి ఒక మంచి స్కోప్ క్యారెక్టర్ దొరకదు. కానీ ఈ సినిమాలోని ఇద్దరు హీరోయిన్‌లకి కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే దొరికాయి. చాలా గ్రేట్ అని చెప్పాలి. డైరెక్టర్ అయితే చాలా ఎంచుకున్న పాయింట్‌ని చాలా షార్ప్‌గా ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు చాలా అంటే చాలా క్లియర్‌గా చూపించారు. ఈ సినిమాలోని ఎక్కువ వయలెన్స్ ఉంటుంది. బట్ పర్వాలేదు. యాక్షన్ డ్రామా మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎనీవే, ఒకవేళ కనుక 'డీసీ' అనే మూవీ చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్‌లోనొచ్చే ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయి. బీజీఎం కూడా బాగుంది. ఈ సినిమాకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా అందరి హీరోల్లాగా పెద్ద పెద్ద డైలాగులు పెట్టేసి చాలా ఓవర్‌గా తీయలేదు. లోకేష్ కనకరాజ్ ఒక డైరెక్టర్ అయ్యుండి హీరోగా ఈ సినిమా తీయడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ తోటి సినిమా మొత్తాన్ని నడిపించేసాడని చెప్పాలి. చాలా తక్కువ మాట్లాడతాడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాలోని. అండ్ తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే చాలా అంటే చాలా వరకు సినిమాలోని కొన్ని సీన్స్‌కి బాగా హెల్ప్ అయ్యాయని చెప్పాలి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. అదొక్కటి చెప్తాను. అండ్ జస్ట్ ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా జస్ట్ మౌత్ టాక్ తోటే ఇంత పబ్లిసిటీ వచ్చిందంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎనీవే, సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.